ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వ్యవసాయం దండగ కాదు పండగ అని తమ సర్కార్ నిరూపించిందన్నారు. రుణమాఫీ చేయటంతో తమ జన్మ ధన్యమైందని, తమకు రైతు ప్రయోజనాలే ముఖ్యమన్నారు. రుణమాఫీ చేస్తామని గత ప్రభుత్వం మోసం చేసిందని, బీఆర్ఎస్ హయాంలో న్యాయం జరగలేదని ఆయన విమర్శలు చేశారు. రుణమాఫీపై మాటిచ్చి నిలబెట్టుకున్నామని, ప్రతి రైతు ఆత్మగౌరవంగా భావించే కార్యక్రమం ఇదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రెండో విడత రుణమాఫీ చేసింది. 1.5 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తూ అన్నదాతల ఖాతాల్లోకి నిధులు విడుదల చేశారు. ఈ విడతలో 6,190 కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. మాటిచ్చిన విధంగా ఆగస్టులో 2 లక్షల రుణమాఫీకి గ్రౌండ్ వర్క్ చేస్తుంది సర్కార్. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా 6,034 కోట్లను విడుదల చేసిన సర్కార్ 11.5 లక్షల రైతులను రుణ విముక్తుల్ని చేసింది. ఇప్పుడు రెండో విడత రుణమాఫీని అసెంబ్లీ వేదికగా అమలు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతుల సంక్షేమంలో 1.5 లక్షల లోపు ఉన్న రుణాలను మాఫీ చేసింది. 6,190 కోట్లను విడుదల చేసింది. దీని ద్వారా 6,40,223 మంది రైతులు లబ్ధి పొందారు. నేరుగా రైతులకు రుణమాఫీ చెక్ ని అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు రుణమాఫీ చేస్తామంటే కాంగ్రెస్ ను బీఆర్ఎస్ నేతలు అవహేళన చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 31,000 కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ కు దక్కుతుందని చెప్పారు. నెల తిరగక ముందే రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు రుణాలు మాఫీ చేస్తామని, ఆగస్టులో 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తొలి విడతలో టెక్నికల్ మిస్టేక్ కారణంగా కొందరికి రుణమాఫీ జరగలేదని, దీనిపై ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆధార్ కార్డును మండల వ్యవసాయ అధికారితో అప్డేట్ చేయించుకోవాలని సూచించారు. ఈ 2 విడతల్లో జరిగిన రుణమాఫీలో అత్యధికంగా నల్గొండ జిల్లా రైతులు లబ్ధి పొందారు. నల్గొండ మొదటి స్థానంలో ఉండగా చివరి స్థానంలో హైదరాబాద్ ఉంది.